హాయ్ అండి, ఇవాళ నేను సన్న చేపల పులుసు చేయబోతున్నాను. చూడండి, చిన్న చిన్న చేపలండి. వీటిని అయితే క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసుకునేకి నిమ్మకాయ, ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు. ఓకే, క్లీన్ చేసుకుందామండి. అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా పోతుంది. చూడండి, దీనికైతే పోయిందండి ఆల్మోస్ట్. చూడండి, చేపలు అయితే నేను క్లీన్గా బాగా చూడండి నీట్గా కడుక్కుని వేసానండి. నేను క్లీన్ చేసేసాను. ఇప్పుడు చేపల పులుసు చేయబోతున్నానండి. చేపల పులుసు కావాల్సిన పదార్థాలు అయితే నల్ల చింతపండు తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసుకి చాలా టేస్టీగా ఉంటుందండి నల్ల చింతపండు. సాల్ట్ అండి, కరివేపాకు, ఆవాలు, 2 చిన్న టమోటాలు, కారపొడి, పసుపు పొడి, ధనియా పౌడర్, తెల్లగడ్డ, కొద్దిగా మెంతులు, 4 జీలకర్ర. ఇవేనండి ప్రాసెస్. ఇంకైతే మనం పెనం పెట్టుకునేసి వేడి చేసేసుకుందామండి. చింతపండు అయితే నానబెట్టుకుండేస్తామండి. ఇప్పుడు చేసినావా అండి? చూడండి, పెనం అయితే హీట్ అయింది. నేను ఆయిల్ వేసానండి. ఫస్ట్ అయితే మనము తెల్లగడ్డ, మెంతులు వేసుకుందామండి. ఇవైతే ఆవాలండి, టమోటో, కరివేపాకు అండి. బాగా వేగాలండి. కొద్దిగా సాల్ట్ వేద్దాం, టమాటా తొందరగా మగ్గిపోతుంది. ఓకేనండి, టమాటా అయితే మగ్గిందండి. మనం సిమ్లో పెట్టేసుకొని పసుపు, కారం, ధనియా, ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మిక్స్ చేసుకునేద్దామండి. ఒక 2 మినిట్స్. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. పులుసు అయితే బాగా ఉడుకుతుందండి. బాగా ఉడకాలి. ఇంకా ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. పులుసు అయితే బాగా ఉడికిపోయిందండి. తీసుకుందామండి. సన్న చేపలు తింటే గన కంటి చూపు బాగా కనిపిస్తుందండి. కంటికి చాలా మంచిది. జలుబు, దగ్గు కూడా తగ్గిపోతుందండి ఈ చేపల పులుసు తింటే గన. ఓకే అండి, ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం అంతే. ఇంకొక ట్రిప్ చెప్తానండి నేను. చిన్న చేపలు కాబట్టి అవి నలిగిపోకుండా మనం క్లాత్ తీసుకొని 2 పక్కల పట్టుకొని పెనంని ఇలా తిప్పాలండి. జస్ట్ అంతే. ఇలా తిప్పితే మొత్తం మసాలా అంతా ఫిష్ లేకపోయి మునిగిపోతుంది. 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూడండి, చేప అయితే బాగా ఉడికిపోయింది. చూడండి ఎలా ఉందో. అస్సలు నలగకుండా ఎంత బాగుందో. పీస్ అలాగే ఉంటుంది. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. చూసారా చేపల పులుసు ఎంత బాగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ముక్కలు విరగకుండా ఎంత బాగున్నాయో పర్ఫెక్ట్గా. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. చూడండి, టేస్ట్ చూసి చెప్తాను. మా అబ్బాయి కూడా ఏడుస్తున్నాడండి. వాడికైతే చాలా ఇష్టం ఫిష్ అంటే.
అజ్జిరిపోయిందండి. సూపర్ అండి. చిన్న చేపలు కదా, ముళ్ళులు ఉంటాయి, కొద్దిగా చూసి తినిపించండి. చూడండి, చాలా టేస్టీగా ఉంది, అద్భుతంగా ఉందండి. చూసారండి, ప్లేట్ అయితే కంప్లీట్ చేసేసాను. మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకున్నాను. చూసారా, చిన్న చేపలు. కొద్దిగా లేట్ అయిందండి తినడానికి, ముళ్ళు ఉన్నాయి లైట్గా. చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పినట్టు చేసుకోండి. ఓకేనండి, మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.